అదే గుడికి ఎందుకు పోయినా గుడి పోతారా రోజు పోతాగా నేను రోజు పోతావు మరి అలా లుంగి కట్టుకో మీరు కదేందని గవర్నర్ ఏం చెప్తాను రా ఏం లేదురా ఏం చేస్తా అలా చూస్తానంతే ఏంది ఇంకా పొలం కాడి ఏంది ఇంకా అత్తలేడు ఈయన ఈ మా పోరాడు కూడా పోయిండు వాడు అత్తలేడు ఇద్దరు మంచిగా తిరగవేరు ఎంతసేపటికి అత్తరో ఏమో అనిత అనిత ఏంది పొలం కాడ పోయించిన కొంచెం మంచిగా తెస్తాను ఏ మాగపోయి వచ్చినావంతి నువ్వు అటు పోతావు నీ కొడుకు ఇటు తిరగబోతాడు వాడు ఏమో ఎటు పోయిండు పొద్దున పోయిండు ఇంకా రాలే ఇంకా రాలే మనకి భయం లేకుండా అవుతుంది గౌరవం ఎక్కువ అవుతుంది పొలగాడు అన్నం తినలేదు తినకపోయి పొద్దుట నుంచి వెళ్ళి ఎన్ని గంటలకు పోయిండు వాడు పొద్దున్న 8-9 గంటలకు పోయింది ఇంకా రాలే వస్తాడు పని మీద పోయిండు కావచ్చు పొలం మంచిగా ఉన్నదా నీళ్ళు కట్టినావా కట్టినా అన్ని కట్టినా ఏమన్నా ఎర్రబడ్డదా మరి పచ్చగానే ఉన్నది పొలం అదే మరి చూసుకుంటూ ఉండాలి ఊకే మరి మందులు కొట్టుకుంటూ ఉండాలి ఇప్పుడే నీళ్ళు పెట్టి వచ్చిన పొలం కాడ అదే రేపు పోదాం తీ మన ఇద్దరం సరే వాడిని కూడా తీసుకోపోదామే వాడు కూడా వాడేడొస్తాడు వాడు వంగలేనాడు అయిపోయిండు వాడు వంగలేనాడు ఎటు పోయినావురా ఇది రాక గుడి పోయినావా ఏం లేదు బాబు ఇప్పుడే పొలం కాడికి వేచిండు ఇక నేను ఇక బియ్యం పెట్టాలి ఇంకా పెట్టలేను మీ కొరకే చూస్తాను నేను ఎక్కడైంది ఆకలి అవుతుంది తిరుగు ఆయన అటు పోయిన నువ్వు ఇటు తిరగపోయినావు ఇంటికాడు గుడికి పోయినావా సరే ఏ కొంచెం భక్తి ఎక్కువనే అవుతుంది కొడుకు ఎందుకో గుడికి పోయినాడు చెప్పకుండా చేయకుండా పోయాడు నాకు గుడికి పోయిస్తున్నా అంటే కదా సరే నేను రాకపోతుండ్రా నన్ను తీసుకుపోతే గుడికి ఒక్కనే పోతివి అయినా కూడా నీ అయ్యకు పట్టింపులేదు నీకు పట్టింపులేదులే మళ్ళెట్రా కనీసం మంచిగా కూర్చొని ఆయన వాళ్ళ సాయం తాగుతూ రాదురా ఏం తినపోతే పొద్దుట నుంచి వెళ్ళి అరే మళ్ళీ వస్తామంటే వేంద్రా కూర్చుందిరా తినిపోదురా అరే ఇప్పుడు వచ్చినా అప్పుడే పోతున్నా ఎటు పోతున్నావు ఈ రోడ్ ఆగబెత్తానే అరే అబ్బా పిలుస్తుంది కదా దా లోపల రా పత్తాగా నేను అరే ఎందుకు రా చెప్తా అసలైనవు గిట్ల తయారైతాను నీ గౌరవం చేయబట్టి వాడు ఏం చేయమంటే ఇక ఒక్కడాన్ని ఇక గౌరవం కథ వంది ఇక పోలి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోలి నీతో నాకు తలకాయ నొప్పి ఉన్నది ఏడ్రా వాడు ఇంకా అత్తలేడు ఇందా పంపుతుంది ఫోన్ చేయి మళ్ళీ ఫోన్ చేయడానికి ఏం రా నువ్వురా పైసలు ఏమైనా రా ఎప్పుడు ఇస్తావురా ఎన్ని రోజులు ఇస్తారా నీకోసం ఎప్పుడు ఇస్తావురా పైసలు ఎప్పుడు ఇస్తావు పైసలు ఎప్పుడు ఇస్తావురా సంగతి జోరు నువ్వు 2 రోజుల్లో పైసలు పెట్టకపోయినావు అనుకో ఇంటికి వస్తాం డైరెక్ట్ ఇంటికి వచ్చి నీ బండ నీ ప్రాణాలు అరకి బా ఒకసారి అన్నం కలితే అయిపోవు మాట్లాడతా మంచిగా ఒకసారి అన్నాను ఇట్లా మళ్ళా కలుతా తర్వాత వచ్చి బిడ్డ చచ్చిపోతావు జోకులు కాదు నాతో ఇదమవుతుందా తీరా బండిది అమ్మ పొద్దున్నే గుడి మీద ఆ పూరు పడాలని మొక్క ఈ దేవునికి మొక్కనా తీరాలి ఎక్కడ పెడతానమ్మా బస్ స్టాండ్ కాడి పోయిందా బస్ స్టాండ్ కాదు నువ్వెందుకు పోయినావా నేను లేకుండా అరే మనం వచ్చినప్పుడు అన్నం చూడలేదారా అన్నం కలుద్దామని పోయినా జైనా నువ్వు కలిసినదిరా బతికితే అన్న లెక్కనే బతకాలరా కలుద్దామని పోయినరా ఇంతకుముందు ఏమన్నా కొడతాను రా మంచి అట్లా ఉండాలరా మనం ఒక్కొక్కడు జల్లు ఉచ్చ పోసుకోవాలి ఇట్లా బతకాలి ఏమో నాకు నీ గురించి ఏమవుతుంది అయితే అరే మా పొలం దగ్గర దింపారా రామా నేను దేకుతూనే లేదు ఎందుకు రామా నీకు దేకపోయా మంచిగా ఇయ్యాలి కాకపోతే రేపు ఆరాది పా ఏమో నన్ను ఇష్టం ఇక నువ్వు చెప్తాను
మరి కూడా చెప్తాను అర్జున్ దారా దారా అదిరా నీకేమవుతుందిరా చేస్తాను మంచిగా ఉన్నావా ఏం చేస్తుంది నీకెందుకు అరే మాట్లాడచ్చు కదా మాట్లాడితే ఏమవుతుంది నీకేమైనా పని పాట లేదా ఊకే నా చుట్టూ తిరుగుతున్నావు నీ అయ్యా వాళ్ళు ఏం పని చెప్తలేరు నీకు వారి అంటే ఆమె ఇమ్మని నువ్వు పెట్టావా ఏ ఆగురా ఊకే నా చుట్టూ తిరుగుతున్నాడు మాట్లాడచ్చు ఏమవుతుంది వాడి వాడు ఇంత కుక్కని కొట్టాడు పోతాడు ఏం రా ఇటు పోయేస్తున్నావు ఏంద్రా బాబికి తండ్రి గట్ల పోతాను రాము ఏంద్ర వీని సంగతి ఇంట్లోకి వచ్చి బుత్తతో సేపు కూడా కూర్చుంటలేడు ఇంట్లోకి అట్టండి ఉరుకుతాడు కంటే వాడి సంగతి అంతా నీకే తెలవాలి ఏమో అమ్మ నాకు వాడికి అట్నే ఇస్తాడు అరే ఇంట్లోకి వస్తాడు ఇట్లా కూర్చుంటాడు ఒకటే తోడిపోతాడు అసలు ఇంటుంటలేడు రా వీడు ఏం చెప్తాడు బయట నీకే తెలుసుంటుంది నువ్వే చెప్పాలి ఇంకా అడిగిపోయినా వాటితో తిరుగుతాడట వాంతో ఎందుకు తిరుగుతాడు వాడొక తిరిగిపోతాడు వాంతో వీడు తిరిగి చెడిపోతాడు చూస్తాడా వీడు పోబుద్ది అవుతుందా నాతోనైతే మరి పోబుద్ది అవుతుంది అట్నా అంటే వాళ్ళ బాగా పిలిచినా కూడా అంత కేర్ లేకుండా పోతాడు మా మేము అంటే లెక్కేలేదు అరే రాము ఈ మధ్యలో వాడు కొత్త కనిపిస్తుండేంద్రా బయట ఏం చేస్తుండ్రా నీకే తెలుసుంటుందిరా ఏమో బాబు నాకు నాకు ఏం చేస్తుండ్రా వాడు బయట అరే నీకు తెలుసురా మొత్తం వాని సంగతి కొంచెం చెప్పు వాని గురించి ఏమన్నా నీకే తెలుస్తారా వాని గురించి వెళ్ళి వాడు నువ్వు బాగా జాన్ జిగ్రీగా ఉంటారు కదా ఇద్దరు నాకు ఏం చెప్తాడమ్మా వాడు అడిగి తెలుసుకో ఏడు అడిగి తెలుసుకునేది మీరు అరేకి రాలేదురా హరీష్ బాయ్ని ఇంకోసారి అంటే మాత్రం మంచిగా కూడా అమ్మ చెప్తాను అమ్మ మీరేం బాధపడదు ఏందయ్యా వీడు గిట్ల చేస్తాడు రోజు ఇట్లా ఖరాబ్ అయిపోతుండు మన కర్మ ఒక్కడని గౌరవంగా జాతే గట్ల కాబట్టే వాడు మనకే ఎదిరిచ్చి మాట్లాడే కథ కాడికి వచ్చింది సాయితలు చేయబట్టి మళ్ళీ ఏం చేద్దాం అంటున్నాడు రాసుకున్న రాత మనది రాత్రమ్మా నేనేంద్రా అంత అమాయించాం కాదురా నాకు అరేగిరా అంటే మంచిగా అయిపోయారు అన్నని నిన్న అదేమన్నా అరే అన్న అంటే మంచిగా అనిపోయారు నాకు కోపం వచ్చింది బాగా వాడు ఎప్పుడో నీకు తెలియదు మళ్ళీ అన్నకురా నాకు కోపం వస్తుంది వాడినంటే కోపం ఎందుకు వస్తాయిరా నీకు లేదురా సుప్రియ సుప్రియ ఆగవా ఆగు ఆగొచ్చా ఎందుకు పోతా నువ్వు ఏం చేస్తాను ఏ ఆగురా ఇవా ఎట్లా నా లవ్ తేలారా అలా చెప్పు ఒప్పుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా చెప్తావు చెప్పు ఒప్పుకోమంటున్నావు దేనికి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి ఇన్ని రోజుల నుంచి నీ చుట్టూ తిరుగుతానా ఇప్పుడేమో ఎందుకు ఒప్పుకోవాలి దేనికి ఒప్పుకోవాలంటాను నేను ఎందుకు నీ చుట్టూ తిరుగుతాను నీకు తెలియదా నువ్వు ఇష్టపడేది తెలుసు పెళ్లి చేసుకోవడానికా టైంపాస్ చేయడానికా టైంపాస్ నేను చేస్తా పెళ్లి చేసుకోవడానికి కదా పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా ఏం పెట్టి పోయిస్తావు నీకు పని లేదు పట్టలేదు పెళ్లి చేసుకుందాం అనుకుంటాను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు పర్లేదా కానీ నువ్వు అట్లా మాట్లాడేది నాకు ఏదైనా పని ఉంటే నీకు ఇష్టమేనా ఇష్టమే ఖచ్చితంగా ఇష్టమేనా పని చూసుకుని రాపో నేను పని చూసుకున్నా కానీ నీ దగ్గర కలుతా అప్పుడు నేను కలుతా సరే ఓకే చెప్పు పని చూసుకున్నాక అయితే ఓకే కదా మరి మాట మార్చావు కదా ఇష్టమే నువ్వు అంటే నీకు ప్రామిస్ ప్రామిస్ నిజంగా ఇష్టమా నిజంగా ఇష్టం ఓకే మరి ఏం పని చేస్తావా ఇప్పుడు చెప్పినా కదా అన్న దగ్గర పోతాను అన్న దగ్గర పోయి మాట్లాడదు ఇప్పుడు అది మళ్ళీ గవర్న దగ్గరికి ఎందుకురా ఇంట్లో అసలుకే భయపడతాను అరే ఉంటే అట్లే బతకాలరా బతికిన రోజులు మన విషయం కూడా భయపడాలి అట్లా బతకాలి లేదా మొత్తం ఆడక దీన్ని బతకాలి నేను మాత్రం అట్లే బతుకుతారా నేను అన్న దగ్గరికి పోతా అన్నతో మాట్లాడదా అన్నగారు పని చేస్తా ఎంత ఇంకోటి ఆప్షన్ లేదురా నువ్వు మాట్లాడకుదా పోందా
అన్న అన్నం కలవాలన్నా. అన్నతో నీకేం పని? కొంచెం మాట్లాడిపోయాను అన్న. అదేం పని అన్నతో నీకేం పని? నేను కూడా మీ బ్యాచ్ చేద్దాం అనుకుంటానా, అసలు అన్నతో కలిసి మాట్లాడదాం. చేద్దావా? ఒకసారి అన్న దగ్గర లోపల వేరా పోరా. ఉన్నారా అన్న? అన్న ఉన్నాడు లోపలనే ఉన్నాడు, మాట్లాడతాను. హలో అన్న, అది నీకే అవుతుంది, నేను మాట్లాడతా, సెటిల్మెంట్ అయిపోతుంది, నువ్వు టెన్షన్ పడకు. ఓకేనా? కలవడానికి వచ్చాను. ఒక నిమిషం అన్న. ఎవరు మనం కలవడానికి వచ్చాను. ఎవరు వాళ్ళు పను వస్తాను పా. హలో చేద్దామన్నా, ఇక చేద్దాం, చేద్దాం. రైట్. ఎవరు వచ్చిర్రా? నమస్తే తమ్ముడు, చెప్పండి. మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? రైట్ రా, ఆగురా. చెప్తాము ఏంటి కదా. నేను మీ దగ్గర పని చేద్దా అన్న. నాగరెత్తావా అన్న ఎవరు కొడుకురా నువ్వు? అంజయ్ కొడుకు అన్న. అరే అంజయ్ అంటే మన అంజయ్ అన్నారా? ఏం పని చేస్తావు బిడ్డ? నేను పే చేస్తాను అన్న, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ ఉన్నాడు అన్న. అరే మీ దగ్గర పని చేద్దాం అనుకుంటాను. హలో అరే ఈ గిలాస్ ఎందుకు కింద పడేసినవరా? గిట్టు లే తాగేసినవారా? ఏ పో అంటాను ఏంద్రా? ఈ తాగుడేంద్రా? అటేంద్ర తాగుడు నేర్చుకున్నావు? ఎవరాగా ముట్టిందిరా నీకు? సిగ్గాను చెప్తాను, సిగ్గాను పిత్తలేదురా నీకు తాగడానికి? ఏమైంది? అగో తాగొచ్చి వాడు గిలాసులు ఎత్తితే నన్ను ఎత్తిస్తాడు. ఏంది వీడు ఈ మధ్యలో కొత్త అలవాటు నేర్చుకుంటుండు? ఏమో మరి ఏ సోకైతుందో వీనికి. అరే లేరా లే లే బాంచను కాదు అన్నం తిందులే. రేయ్ నాలుకడికి పోతాను. పోతిండు లేరా లే. లేవట్రాదయ్యా లేవట్టు. కొత్త అలవాటు అవుతున్నాయి వీడికి. చెడగొట్టే కథ లేవు. ఎవరు నిన్ను చెడగొట్టింది? వాని తినాలి చెయ్య, వాని మారాలు కాదు. నా కొడుకునంతా చెడగొట్టు. ఎవరన్నా కొట్టిందిరా నీకు? కన్నావు నాన్న కొట్టుకుంటాడు ఎవడన్నా? నాకు చూడు అన్నం అంతా ఎట్లా పడేసిండో. నా కర్మ అంత కర్మ. కానీ నేనేం సుఖపడ్డా. అన్నం విలువ వీనికి తెలుసలేదు, తెలిసినప్పుడు అప్పుడు తెలుస్తుంది వీనికి. మా పొలకి ఎట్టి చెప్పాలరా, ఒప్పుకున్నా ఏమోనని. ఇట్లా పనులు చేయాలని చెప్తారా? ఏ సుప్రియ ఇట్లా ఒకసారి ఎందుకు వచ్చిన మా అమ్మ ఎందుకు? ఇంకా ఇట్లా ఇంటికాడ గట్ల ఎందుకు వచ్చినావు? మా వాళ్ళు చూస్తే నన్ను కోప్పడారా? గట్ల వస్తావా ఇంటికి? అరే పిచ్చిరా, నువ్వే చెప్పినావు కదనే, పని దొరికినాక వచ్చి కలితే నీకు లవ్ యాక్సెప్ట్ చేస్తాను కదా. పని దొరికింది అయితే? దొరికింది, నిజంగా దొరికింది. నువ్వు అన్నవాడినా అనుడితో డైరెక్ట్ ఆడికే పోయినా, కన్న దగ్గర పోయినా, పని దొరికింది. నిన్న నుంచి పోతాను, ఇప్పుడు కూడా పోతా. ఈరోజు కూడా నేను కలిసి చెప్పాలని హ్యాపీగా వచ్చిన. అవునా? నిజంగా హ్యాపీనా? నిజంగానే. ఇప్పుడు ఓకేనా? అయితే ఓకే. ఓకేనా? నీకు పని దొరికింది కదా, మా అమ్మలు కూడా ఒప్పుకుంటారు. ఇంకా ఓకేనా? నీకు పని దొరికినాక ఓకే అన్నావు కదా, ఇప్పుడు ముద్దుగా వచ్చి కదా. ఇవ్వను ఇప్పుడు. అరే ఇవ్వచ్చు కానీ అందరు ఎంతమంది పెట్టుకుంటారు, నువ్వే ఉన్నావా? అన్ని పెళ్ళిన తర్వాతనే, ఇప్పుడు ఎందుకు? ఒక్కటి ఇంక చేతికిస్తారా? ఇక్కడ ఇవ్వాలి. ఆగు ఆగే, ఏం చేద్దామని వచ్చావు? ఏం చేస్తాను? నువ్వు ఆగురా, ఆగు. దా కూర్చోందా. అమ్మా
రైట్ రైట్ అక్కడ అమ్మా చెప్పు ముద్దుగా ఉరుకుతారా వాళ్ళే మరి కదా ఉరుకుతారా మీరు అందరు పెట్టుకుంటలేరు మరి ఇంకా గట్లా ఉరుకొస్తావా నాకు ముద్దుగా ఉండే మరి కదా భయం కాదా నాకు భయం దేనికి అవుతుంది మరి ఎవరైనా చేసుకోబోయేటో నేను ముద్దు పెడతాపా వద్దు సరే మళ్ళీ నేను పనికి పోవాలి కొద్దిసేపు ఆయనతో టైం స్పెండ్ అవుతుందని చెప్పి వచ్చిన ఒక ముద్దు పెడతా వచ్చా ఎంతో అనుకున్నాను సరేలే అయితే అది అయితే ఇప్పుడు ముద్దు కోసం వచ్చినావు నా దగ్గరికి కాదు ముద్దు కోసం వస్తారానే మరి చెప్పడానికి వచ్చిన మాట ముచ్చట ఏం లేదట కానీ ఓకే ముద్దు 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 అంటున్నావు మరి నువ్వు నేను రోజు నేను కలిసి మాట్లాడదాని చూస్తే ఎప్పుడు నాతో మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతాను ఉంటా ఇట్లా ఇప్పుడే కలిసాం ఇప్పటి నుంచి నేను పడతాను ఇప్పుడు కలిసినాం ఇంకా చెప్పాలి ఇంకా ఇట్లా ఎప్పటి నుంచో అనుకుంటాను నీతో ఇట్లా కలవాలి మాట్లాడాలని ఇప్పటి టైం ఇచ్చినావు నాకు మరి పని ఒక్క నిమిషం మాకు అన్న ఫోన్ ఇస్తాను ఎవరు అన్న హలో హలో అన్న అరే కిరణ్ కిరణ్ ఏడున్నారా అన్న ఏం లేదు నాకు బయటకు వచ్చిందే ఏం లేదు ఇప్పుడే అన్న నాకు ఫోన్ చేసి చెప్పిండు అన్న నేను ఇంటికి వచ్చే వరకు కిరణ్ గారిని తీసుకొచ్చి ఇంటికి రమ్మని ఒకసారి అన్నారు అన్న నువ్వు తొందర నువ్వు కిరణ్ అన్న దగ్గరికి వచ్చినావు అనుకో మాట్లాడచ్చు ఏదో ఏదో సెటిల్మెంట్ అంట నాకు కూడా ఏం చెప్తలేడు సెటిల్మెంట్ అంటాను నువ్వు వస్తే పని అవుతుంది సరే అన్న ఇప్పుడు అన్న సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఇప్పుడు నువ్వు ఎంత తొందర అంత మంచిది ఎంత తొందర అంత మంచిది సరే అన్న వస్తానా పోదాం సరే తొందర మరి ఓకే అన్న ఓకేరా అన్న అంటున్నాడు అన్న ఎవరు నువ్వు ఎటు వెళ్తున్నావు మళ్ళీ మన హరీష్ బాయ్ లేడా అన్నగా చేయను పనికి మళ్ళీ అన్ని దగ్గరికి వెళ్తున్నావా మరి ఏమైంది నువ్వు గవాన్ దగ్గర ఎందుకు వెళ్తున్నావు నువ్వు వాని దగ్గర వెళ్తున్నావు అంటే నేను అసలు లవ్ చేసేదాన్నే కాదు గట్లేదు కంటావే వాడు మంచోడు కాదు అసలు నాకు తెలుసు మంచోడు కాదా నువ్వు అనుకుంటాను నేను ఆయన దగ్గర పోయిందనుకో పనికి నేను కూడా అన్న లెక్క తయారవుతా నాన్న చూసి 10 మంది భయపడతారే నీకు కూడా మస్తు విలువ పెరుగుతుంది 10 మంది బతికే మన బతుకు మనకు వద్దు మనం బతుకుతాం అట్లా నాకు ఇష్టమే వద్దు అట్లా నీకు అన్న కావాలా నేను కావాలా గట్లేంటా నాకు ఎందుకంటే నువ్వు కావాలి నాకు అన్న కావాలి ఎవరో ఒకలే కావాలి చెప్పు నువ్వు జిద్దు చేసావు అనుకో నాకు అందనే కావాలి నువ్వు లేకపోయినా మంచిది అయితే నన్ను వదిలేసే అన్న అన్న రమ్మని చెప్పిలన్నా లోపల వచ్చేసారు అన్న మాట్లాడతారు కొంచెం ముందు సరే అన్న సరే బండి తీరా అన్న తమ్ముడు వచ్చినవరా అన్న చలో బండి పంపు బండి సరే తీరా బండి తీరా నమస్తే అన్న నమస్తే తమ్ముడు మన ఇల్లు ఇదేనా ఇదే అన్న మన ఇల్లు తీసుకురాబా వాడిని అరే వాని గుంజుకరా పోలరా నడరా వాని పడకరా సరే అన్న రే దారా అన్న వెళ్తాందా ఏనా దా అన్న వాళ్ళ ల్యాండ్ అంటే ఎక్కడ అన్నది ఇక్కడే ఉన్న ల్యాండ్ ఈ పంచర్ అయినాక నెక్స్ట్ డే పోదాం సరే అన్న నేను తీసుకురాని రైట్ అది కూడా సెటిల్మెంట్ చేద్దాం వచ్చిన కొడుకులు ఏమైంది పేపర్లు ఏమైనా ఇచ్చిండారా ఏమైనారా పేపర్లు ఏమైనాయి పేపర్లు ఎక్కడే అన్న పేపర్లు ఏం లేవు ఇదే కదా అన్న వీనితోని ఏవిరా పేపర్లు పేపర్లు లేవన్నా పేపర్ లేవు ఏడు దాశావురా లేవన్నా పేపర్ లేవు తీసుకురాబా మంచిగా అరే ఇవన్నీ నాలుగు అలిగిలరా పేపర్ లేపనాడు మనది ఒక ల్యాండ్ ఉంది తమ్ముడు ఇక్కడ అన్న చేద్దామన్న ఇప్పుడు పోదాం ఇది అయిపోయినా వెంటనే పోదాం ఎట్లా అంత బిజినెస్ మంచిగా నడుస్తుంది మంచిగానే తెచ్చినావారా ఎడదే
ముందే ఆడితే అయిపోవారా చూడండి తగ్గి మంచి చెప్పినప్పుడు వినాలరా తమ్ముడు వినరు మీరు నాడు పీక్ ఈ నుంచి నాడు పీక్ నువ్వు ఎట్లారా కిరణ్ అన్నా ఓకే అన్న హ్యాపీ ఆరా హ్యాపీ అన్న ఇప్పుడు కొత్తోడన్నా ఏం పేరు తమ్ముడు? కిరణ్ అన్న మా నాన్నలే చూస్తానడం మనని నాతో నత్తానంటే ఇక తీసుకొచ్చిన ఎట్లా అన్న ఉంటావారా లేదా అన్ని పిచ్చి పిచ్చి వదలు ఉంటా అన్న మంచిగా ఉంటాను పెద్ద అన్న మంచిగా ఉండు శ్రీకాంత్ అన్న చూసుకో ఓకే అన్న తమ్ముడు పోయి అక్కడ జాగా చూసొద్దామా? అప్ప అన్న లాంటి గడి లచ్చి బండి తీరా నల్రా అందరు కొత్త పిల్లలు ఎక్కుతున్నాను ఇట్లా అయిదండా పానం ఇస్తాడన్న నాకు చలో పోమారా తిరిగిపోమరా చలో పదా తీరా బండి తీరా అరే అంజిగా రే రారా బయట రా ఏమైందా? రారా బయటికి రా అరే తండ్రిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా? నీ అబ్బా తండ్రి మరి తండ్రి ఈయననేరా తండ్రి గవేనారా మాటలు వచ్చిన మాటలు తండ్రి ఆ తండ్రి తండ్రి కాకపోతే ఎవరైతారా? నాకేం సంపాదించి పెట్టిన వాడు ఏం సంపాదించారా నీకు? గీవి అనే చెప్పులు గివి కాకపోతే ఏం కొనియాలరా? కొనేది నాకు ఆ? నాకేం సంపాదించి వాడు నాకేం సంపాదించరా నువ్వు ఉన్న కాడికే ఉన్నది కాదురా ఇంకేం సంపాదించారా నీకు? ఒక్కొక్కడు ఊరుకో ఆ మంచి మంచి చెప్పులు ఆ ఫోన్లు నీ గీద అనే ఫోన్ నీ అయ్ నీ ఫోన్ అనే పలుకుతది ఏం మాట్లాడుతున్నావు? జీవులు బండ్లు కార్లు ఒక బండి కూడా అవరా నీ ముఖానికి అందరికన్నా ఉంటే మనకు ఈ రారా నాకు ఉన్నది లేదురా నాకు ఉన్నది లేదురా ఏమిరా నాకు ఏమిరా పడతావురా పడతావురా అరే ఎందుకు చేస్తావురా ఆగమాగం ఏం తక్కువ చేస్తుంది? నాకేం ఎక్కువ వేసినావు చెప్పురా చెప్పు మనకున్న దాంట్లో మనం బతుకుతాను ఎందుకు నాకు చెప్పు ఏం చేసి చెప్పు నీ అబ్బా ఏంది పిచ్చిలేసిందా గాడికి చెప్పు మనకున్న దాంట్లో మనం బతుకుతాను ఎదుటోళ్ళకి ఉంటే మనకున్నారా అవసరమా ఇప్పుడు గీ తాగుడు అవసరమా ఏ పాటు వేస్తాను నీ తాగేది పిల్లలు ఎవరైనా ఇస్తారా చంపుతా ఇవి చూసుకుంటా చంపుతా చంపేస్తా మరి చంపుతా ఏం మనిషిరా నువ్వు? నా ఇంట్లో ఒక్క నిమిషం ఉండద్దు మీరు నువ్వే ఉంటావా? నడులే నా ఇంట్లో అడుగు పెడితే నడుతా బిడ్డ మళ్ళీ ఈ అబ్బా పిచ్చిలేసిందారా నీకు ఏమన్నా? ఎంతో గుళ్ళు కోపురాలు తిరిగి మొక్కుంటే పుట్టక పుట్టిడు కాదు వాడు ఇట్లా చేస్తాడని అనుకోలేదు. అయ్యో ఏం చేద్దాం? ఎక్కడన్నా పడిసద్దాం అయ్యా వాంతో బాధపడగాని వెళ్ళిపోతున్నాడు ఇల్లు ఎంత మన కర్మ కర్మ ఏం చేస్తావు? ఏం చేయాలమ్మా?
ఉన్నది కొడుకు పుట్టి ఒక్కడని ఒళ్ళు పెట్టుకొని చాస్తే వాడు వాడు మంది సాయితలు పట్టే వాడేవాడు నాట హరేష్ బాయట వాడు చుట్టూ కొరిగేవంత ఆడదెప్ప కర్మ మన కర్మ అసలు కొడుకు కంటివి. అమ్మ ఏమైంది బాబు ఏమైంది ఎందుకు చెప్తాను? ఏం చేయాలరా కొడుక మమ్మల్ని బయటికి నెట్టేసి తలుపులు వేసుకున్నాడు మమ్మల్ని సావన్నాడు. సామాన్లా తీసేసిండు మా ఇద్దరిని తుడబెట్టి కాసినా చెప్తాం బాగా మాట్లాడతా రాను మీరు రాను రావురా కొడుక రా బాబు నువ్వు రా బాబు నువ్వు రాని మీరు రాని రాంగ్ కొడుక వాడు రాని రా నువ్వు రా బాబు నువ్వు రా బాబు రా కిరణ్ ఏం చేసినావు ఆమెలను ఎన్ని చేసినావు రాను మీరు రా ఆగరా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు రా వాళ్ళ ఇంటికి? అరే ఇల్లేమన్నా నేను పూగే పోతాను ఏంద్రా వాళ్ళ ఇల్లు అరే వీళ్ళే కాకపోతే నువ్వు కట్టించినావా? కన్నాను కట్టేయాలి సంపాదించాలి ఎవరి కోసం రా? మీరు లోపలికి పోయామ్మా నువ్వు బయటగా ఇంట్లో కట్టేయలేదు నాడు బయట నాడు పోనీ బయట నాడు అరే మీ అయ్యారా ఆయన అయ్యలేదు అయ్యా ఎవరు బయట నాడు నాడు పో ఏ పోరా నాడు నాడు ఏంద్రా ఎటెత్తావురా? ఇట్లా పీతి పీకి వస్తాడు వాడిని చూసుకున్నా వాడినే ఇవ్వమంటాను అమ్మ మీరు రూపాయలు పండు నీ మాట అరే ఇంట్లో పోయి చెప్తా మంచి కూడా చెప్తా అరే నువ్వు రా నువ్వు ఎటెత్తావు ఎటు రావాలి నువ్వు రా ఆగురా అరే నువ్వు రాగా ఇక్కడికి రా పోయేది నువ్వు రా ఇంటికి రావద్దా చెప్తాను నేను అరే మీరు కనుక వచ్చేవారికి ఇంట్లో అనుకో మిమ్మల్ని చంపి బొంద పెట్టి చెప్తా. నువ్వు రాగా అంటే వాళ్ళు ఉండద్దురా ఇంట్లో నువ్వు మళ్ళా చెవ ఇంటికా అంటే మరి చంపుతురా అరే నిన్ను నువ్వు రాగా అంటే ఇప్పుడు తెలియదే మన పైన తెలుస్తుంది. అరే ఆవురా మొన్న ఆవురా హే ప్రియా అరే వచ్చే కూడా పట్టించుకోవడం అవుతారండి ఇట్లా పట్టించుకోవాలా నువ్వు? ఎందుకు పట్టించుకోవాలి నేను? ఫస్ట్ రోడ్ మీద బయట లోపల ఏంటి చెప్పు నీ ప్రాబ్లం చెప్పు. అరే ఎందుకు అట్లా నేను చెప్పు. నువ్వు వాని దగ్గర వెళ్ళొద్దు అని చెప్పిన నువ్వు మళ్ళీ వాని దగ్గరనే పని చేస్తున్నావు. వద్దు మనకు జీవితం వద్దు అని చెప్పినాను కదా. లేదే అన్న దగ్గర పని పోతే మనమే మంచిగా బతుకుతాం పైసా సంపాదిస్తా మంచిగా హ్యాపీగా బతుకుతాం కదా. ఎందుకంటే అంట చెప్పు. అరే ఒప్పుకోవే నేను మంచిగా ఒప్పుకున్నావు మంచి హ్యాపీగా ఉన్నావు అనుకుంటే నువ్వు అట్లా చేసిపోయినావు. అరే విను నా మాట ఎందుకంటే చేస్తావు చెప్పు. వినవా? వినను. అరే వినే నువ్వు దూరం ఉండి మాట్లాడు అని చెప్పిన. అబ్బా రామన్ ఎందుకు రా అట్లా చేస్తాను? నేనేమో నిన్ననే కదా మాట్లాడింది ఇప్పుడు ఎట్లా చేస్తాను మళ్ళా నేనేం చేయాలి చెప్పు? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను కదా ఎందుకు అట్లా చేస్తాను? నేను తప్పు చేస్తలేం కదా పనికే పోతాను కదా. పనికి ఏం పనికి పోతున్నావు నువ్వు? వాడిని విని చంపడానికా? అరే నీకు మంచి విలువ ఉంటుంది నాకు ఉంటుంది. అట్లాంటి విలువ వద్దు మనకి. సీరియస్ చెప్తాను నేను వినోగా నా మాట. నేను ఏదో ఒకటి చెప్తేనే నా మాట ఇంటో రేపు ఏం అట్లేవు కదా. బిడ్డలు పట్టుకునే పోతాను బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా. నీ బిడ్డ ఏదైనా లవరాదు ఎవరిరా నువ్వు? నా బిడ్డలు చేయబట్టుకొని లోపల తీసుకోపోతాను. నేనెవరైతే నీకెందుకు? అది నా లవర్, అది నా లవర్తో మాట్లాడతానా? ఏందే నీ లవర్ అంటాడు? ఎవరో నాకు తెలియదు నాన్న, రోజు నా ఎంబడి పడతాడు ఆయన. నీవో తెలియదా? తెలియదా? దాని పక్ష మీ అయ్యే వాళ్ళు వెళ్ళదా? తెలియాలంటే నువ్వు మాట్లాడతాను బయటికి నా ఇంటి తెలుసా నీకు? ఎవరైనా కాదు నా వెనుక హరీష్ బాయ్ అన్నాడు. వచ్చినాకో నిన్ను నీ కుటుంబం మొత్తం చంపేస్తాం. ఎవరేం చేయలేడు, ఎవరినా తీసుకొని రా. నువ్వు బయటికి నాడు ఫస్ట్ బయటికి నాడు. నువ్వు పోలా పోతానా? పొమ్మంటా అంటే పో బయటికి పో. ఎవరొస్తారో తీసుకురా పో. చూసుకుందాం
చూసుకుందాం పో. ఏందే వాడు ప్రేమ గేమ్ అంటాడు, ఏంది అసలు ఏంది, ఏం జరుగుతుంది? నాకేం తెలియదు బాపు, రోజు నా ఎంబడి పట్టున్నాడు తను. నీకు తెలియకుండానే ఇట్లా చెప్తాడా? చక్కగా కాలేజ్ పోయి చదువుకోనంటే ఈ ప్రేమ దోమ అనుకుంటా ఇట్లా తిరుగుతారా? పోదా వాని ఇంటికి పోదామా? నడు వాని ఇంటికి పోదా, నడు చలో నడు నడు. అనిత బియ్యం పెట్టినానే? ఇప్పుడే పెట్టినా. అమ్మా ఏం చేస్తాను? ఏం లేదు కొడుక, కూర్చో. తిన్నారా మరి? తినలే బిడ్డ ఇంకా. అయితేనే కానీ నీ దోస్తుకు పెళ్లి చేద్దాం అనుకుంటానా. వాడు అట్లన్నా మారుతాడు కావచ్చు బిడ్డ. నేనేమో పెళ్లి చేద్దాం అనుకుంటాను, అక్కడ వాడు పోరు కోసం నల్లు పెట్టుకొని మొత్తం అని చెప్తాను. పోరి ఎవర్రా పోరి? నా చెల్లెకు బిడ్డ పుట్టినప్పుడే నా ఇంటికి కూడాలనుకున్నా. ఇప్పుడు మా చెల్లెకి ఏం చెప్పాలరా నేను? కానీ నా మాట పోతుంది కాదురా. చెప్పు, మనం ఒకటి అనుకుంటే వాడు ఒకటి చేస్తుండే. ఒక పని చేద్దాం, చెల్లెకి ఫోన్ చేస్తా, నువ్వు మాట్లాడు. ఇగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో అక్క, మంచిగా ఉన్నావా? మేము మంచిగా ఉన్నాం అక్క. చిట్కి ఒకసారి పోను. చిట్టి మంచిగా ఉన్నావారా? ఇగో ఏం లేదు బిడ్డ, 4 రోజులు ఇక్కడికి రా, నిన్ను చూడబుద్ధి అవుతుంది. వస్తావా? సరే బిడ్డ, ఉంటానా? అట్లా చిట్టికోవాడు అంటే ఇష్టమే బాగా. ఈ ముచ్చట్లని తెలిస్తే ఎంత బాధపడుతుంది ఏమో. సరే అమ్మా, మీరు మన గురించి ఏం పట్టించుకోగలరు, వాడు అట్లే చెప్తాను. ఇది మంచిగా ఉండదు. సరే బిడ్డ, నేను మళ్ళీ వస్తా. సరే. కిరణ్ గారు మంచిగా చేసాను అరవాడు ఉంటాడా? మంచిగా అన్నీ గమనించుకుంటాడా? రమ్మని చెప్పి లయాలు పోదామన్నాగా పని ఉన్నా ఫోన్. అన్నా నమస్తే అన్న. నమస్తే శ్రీకాంత్ అన్న. అన్న ఓకే అన్న, సరే. తమ్ముడు లేట్ అయింది కదా? యాక్చువల్గా పనులు బయట అన్న. ఇటువేనా? వేరే పని అన్న, బయట సరే బయట వేద్దాం, చిన్న పని అన్న. ఓకే సరే అన్న. ఎక్కడన్నా? శ్రీకాంత్ అన్న ఒకటి ల్యాండ్ సైడ్ ఉన్నది, అది చేసాడు. ల్యాండ్ కాడు పోయి అట్లా నీకు కూడా చూపిస్తే నేను లేనప్పుడు మనలతోనే పోతాను. ఓకే అన్న. అమ్మన్నాడు బండి తీరా లచ్చే. అత్తమ్మ ఇప్పుడు వస్తున్నావు బిడ్డ? బాగున్నావా అత్తమ్మ? బాగున్నాను. బాగున్నావు చిట్టి? మామయ్య ఏడి? చిట్టి వచ్చింది. బాగున్నావా మామయ్య? బాగున్నామ్మా, బాగున్నా. అమ్మా కూర్చో కూర్చో. ఇప్పుడే వచ్చిన అమ్మ. బాగున్నదమ్మా. అంత అమ్మ బాగున్నారా? నిన్ను చూడక శాండ్రోలు అవుతుంది బిడ్డ, అందుకనే చూడొద్దామని రమ్మన్నా. అమ్మ గిట్ట బాగున్నారా? అమ్మ బాగున్నారు మామయ్య. ఏంది బిడ్డ గడుచుతాను? బావలేడానా? అవును కానీ బావ ఎటు వేయండు? బావ బయటికి వేయండు. అవునా? ఎప్పుడు వస్తాడు? ఏమో ఇప్పుడు వస్తాడు కావచ్చు. ఇక వస్తాడు. ఇంకా చెప్పమ్మా. అంజా అంజా ఏడే మీ కొడుకేడే? ఏమైందే కదా? మీవాడు ఇందాక మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఆగవాగం చేసి ఆడు పెద్ద లొల్లి వేసిండు. వాడవాళ్ళంతా వచ్చి ఒకటే లొల్లి. ఏంది మేము సంగతి ఏంది అసలు? ఏందన్నా మేము మా కొడుకుతో చెప్తోంది. చెప్పుడు కాదమ్మా. అరే మా అమ్మాయి ఎంబడిపడి వాడు ప్రేమ అని పెద్ద లొల్లి చేస్తాడు రోజు మా ఇంటి దగ్గర. వాడు పోయి వాడు ఏదో రౌడీ షీటర్ అట. వాడు రౌడీ షీటర్ చెప్తే వాడు వీడు వచ్చాడు, ఇద్దరట నన్ను కొడతాడట, చంపుతారట. చెప్తా అన్నా, ఆయన కూడా వాడు అట్లా చేయడన్నా. వాడు ఇంట్లో ఉంటాడు, ఎటు పోనే పోడు. చెప్పుడు కాదమ్మా. ఇంకోసారి కనుక మా అమ్మాయి ఎంబడి పడ్డా ఇంకోసారి వచ్చినా నేను మాత్రం ఊరుకోను. సరే కన్నా వాడు ఇంటికి రాని, వాడిని నేను మందులు ఇస్తా. ఇంకోసారి నేను బిడ్డ వెనక తిరగకుండా చెప్తాను కన్నా. వాడు ఇంకోసారి వస్తే మాత్రం మంచిగా ఉండదు. వాడిని వీడిని ఇద్దరి సంగతి చెప్తాను, నేను మంచిగా ఉండదు చెప్తాను. ఇంకోసారి మాత్రం నా బిడ్డ ఎంబడి పడొద్దు అని చెప్పండి. సరే చెప్తలే. చెప్తాను అన్న. సరే ఏంది ఇది? అంటే వాడంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ రౌడీజన్ చేస్తాడు. ఆ రౌడీజన్ మార్చుకోమని చెప్పిన, చాలా సార్లు గొడవ కూడా పెట్టుకున్నా, కానీ మార్చుకుంటలేడు. మా ఇంటికి వచ్చిండు, నాతో గొడవ పెట్టుకుంటాడు. అది మా బాబు చూసిండు. మా బాబు చూసి అడిగితే మా బాబునే కొట్టడానికి పోతాడు. మా బాబుని కొట్టేటోడు నాకు వద్దా అంటే ఇంకొకసారి నా
మామయ్య ఇదంతా ఏంది లొల్లి ఆయననేమో అట్లా మాట్లాడుతాండి ఈమెనేమో ఇట్లా మాట్లాడుతుంది లవ్ అంటుంది పెళ్ళి అంటుంది రౌడీ షీటర్ అని మాట్లాడతాను అసలు ఏంది ఇదంతా ఏం జరుగుతుంది నేను బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇక నేను చేసుకోను కాదు చిట్టి ఈ ముచ్చట చెప్దామని నిన్ను పిలిపించిన అంతలోనే వాళ్ళు లక్షలు పెడతాను బిడ్డ అది కాదత్తమ్మా నేను చేసుకోను చూడమ్మా వాడు రౌడీ చేరుతో తిరుగుతున్నా అందుకని పిలిపించినామ్మా నువ్వైతే నువ్వు మాస్టర్ అదే చెప్తే పిలిపించినావమ్మా గట్లంటే ఎట్లా బిడ్డ నువ్వు పెళ్లి చేసుకుంటేనే వాడు మారుతాడు నువ్వు చేసుకో బిడ్డ గట్లా నువ్వు దండం పెడతా సరే అత్తమ్మ చేసుకో తల్లి నువ్వైతే వాడిని మారుస్తావు చేసుకో అమ్మా సరే మామయ్య మీరేం బాధపడకండి సరే నేను అన్నం తిందాం పల్లి సరే వెళ్దాం అత్తమ్మ నేను ఉడితే అత్తమ్మ కూర్చొని ఏం అద్దుతే బిడ్డ నేను ఉడతా నేను ఉడితే అద్దంటే కూర్చొని రోజు వేసుకుంటారు మీరు బావా బాగానా బావా నేను ఇంతకుముందే వచ్చిన ఏంద్రా ఎందుకు వచ్చినామంటాను నేను చూస్తానే వచ్చింది అది పెట్టుకొస్తుంది ఎప్పటికి కోపమే మధ్యలో వచ్చేసి మాట్లాడరా ఏం మాట్లాడతాను ఏందే ఎప్పుడు వచ్చినావు ఇంతకుముందే వచ్చిన బావా సరే ఎందుకు వచ్చినావే ఎట్లా అంటున్నావు ఎందుకు బావా ఇగోరా తిను పెద్ద ప్లేట్లు లేవానే పిలవగలుగుతాను నువ్వు తినే అన్నానికి ఇక పెద్ద ప్లేట్లేనా తిను చాలు కానీ ఇంత దాని రమ్మని చెప్పినావు నేను చూస్తానంటాంద్రా గట్లా మాట్లాడుతున్నావేంద్రా ఇది చూడాక ఏమన్నా చూసేది నిన్ను చేసుకోబోయేది చూడొద్దా రేపొద్దు పెళ్లి చేసుకోవాలని చెప్పినా నీకు నేను చేసుకోవడం చెప్పినా ఎప్పుడన్నా ఆయన దీనివాడు పెళ్లి చేసుకుంటాడే నీ చక్కగా నాడు నేను ఎవరు రమ్మని చెప్పి ఇక్కడికి ఏం మాట్లాడుతున్నా అది పుట్టినప్పుడే నేను పెళ్ళమనుకున్నా కాదు ఇట్లా మాట్లాడుతున్నాయి అరే నువ్వెంత అద్దన్నా కూడా నా ఇంటికి కూడా సిట్టారా నేను ఎవరు తీసుకొచ్చి ఒప్పుకోను అత్తమ్మ బావకి అంత అద్దు అనుకుంటున్నాడు నాకేం తక్కువ బావ నాకు కూడా వద్దు చూడమ్మ తల్లి ఈ మధ్యలో వాడు చెడు తిరుగుతున్నామ్మా ఏంటి ఇగో నీకు వాని గురించి తెలియదా బిడ్డ నిన్ను ఎందుకు ఇంత చేసుకోనని పట్టుబడతాను నువ్వు నా ఆడబిడ్డ మమ్మల్ని చూసుకుంటావు రేపు మంచాల పడతాను నువ్వు కావాలని అనుకుంటాను వాడు మంది సాయితలు బట్టి ఇప్పుడు చెడిపోయిండ్రు అది వరకు వాని గుణం నీకు తెలియదా వాడు ఎంత మంచోడు నువ్వు చేసుకున్నాను ఆ మాట మాట్లాడకు సరే అత్తమ్మ చేసుకుంటా కానీ బావ ఇట్లా చేస్తాడని నాకు చేసుకోబుద్ధి అయితే లేదు నేను చేసుకుందామనే వచ్చిన మాట్లాడమ్మా మాట్లాడు వాడు చూడు వాడు ఇంతకుముందు ఎంత మంచిగా ఉండే ఈ మధ్యలో మొత్తం ఎక్కడెక్కడో తిరిగి వాడు అట్లా తయారయ్యాడు కానీ వాడంత మంచోడు ఇవ్వలేడమ్మా అది తెలుసు మామయ్య నాకు బావ అంత మంచోడు అని తెలిసే నేను చేసుకుంటా అని చెప్పిన కానీ ఇది వచ్చిన తర్వాత ఇది అంతా జరిగింది కదా నాకు అందుకే కొంచెం అట్లా అనిపిస్తాను ఆ జరిగింది మర్చిపో బిడ్డ పెళ్ళైనాక చేతులు పట్టుకుంటే వాడే మారుతాడు బిడ్డ సరే అన్నమ్మా సరే అత్తమ్మ రాము ఇట్లా వచ్చినాయింది బిడ్డ అవా ఉన్నాడు పోవాడు అరే నువ్వేమైనా కూర్చో ఆ రిస్బాయ్ గారు ఏమైనా పొట్టకేసుకుపోతాడు ఏందిరా గట్ల మాట్లాడతావు నీకెవరా చెప్పింది అరే ఎప్పుడు కాదురా నా కళ్ళతో నేను చూసిన పోతుంది ఇది అరిసారి ఉంటానని నేను ముచ్చట అర్జెంట్గా ఏమంటూ చెప్పాలి అరే నేను ఎదుగుని మీకు ఇష్టం లేదురా మీరు కావాలని అట్లా చెప్తా నాకు అర్థమైంది నేను ఫస్ట్ చెప్తాను హరీష్ భాయ్ దగ్గర పోతా అని చెప్పండి అద్దాను నువ్వు ఇప్పుడు నువ్వు కావాలని చెప్తావురా అవునా అట్లా అట్లయితే ఒక్కసారి నువ్వే పోయాడు వాడు కాదంటే నేను దీనికంటే అనుకుంటాను పారా నీ ముందరే అడుగుదా అబద్ధం అని తెలిసిందనుకో అప్పుడు సీరియస్ ఉండరా బా నీకు పారా
చెప్తావా నేను రాకపోరా మన ఇస్తే నాకు మండుతాయి. అరే మొన్న చూసినా పోరా వద్దురా ఏముందరా దాన్ని సెట్ చేయరా కిరణ్ అన్న ఎంత మీతో కూడా మాట్లాడుకోన్నా ఏంటారా మాట్లాడు చెప్పు. మీరు మొన్న పోతాడు ఒక అమ్మాయిని చూసినాడు అన్న, అది నా పూలు అన్న. నీ పోలేనా? అవునన్నా. అరే నీ అట్లయితే ఇంకా మంచిది కాదురా. అరే పోయి పట్టుకరా పోరా తమ్ముడు, నువ్వు కూడా పోరా. నాకు ఆ పోరి బరాబర్ కావాలి, అర్థమైందారా? పోయి దాన్ని ఇప్పుడే తీసుకుని రాలి. ఓకేనా అరగిరండి. అరే ఏందన్నా ఏం మాట్లాడతాను? అది నా పొలా చెప్తాను కదా అన్న, చెప్పిన తర్వాత ఎట్లా మాట్లాడతావు అట్లా? అరే తమ్మి, ఆ పిల్ల నీదైనా నీది కాకపోయినా దాన్ని ఖచ్చితంగా నేను అనుభవిస్తాను. నువ్వేదో పైల్వాన్ లెక్క వచ్చి నన్ను క్వశ్చన్ లేదు కాదు, అర్థమైందారా? నాడు పోయి నుంచి నాడు ఏం ఆడదామన్నా? పడతావారా? నేను సంగతి చూడరా. నా పొల్ల నాది. నీ పొల్ల అయితే ఏందిరా అన్నా? కావాలి అన్న బరాబర్ కావాలి నాకు, అది అన్న పొల్ల వదిలే అన్న, బరాబర్ కావాలి. వద్దన్నా. అరే మీరు సంగతి చూడరా. కొడుకు మీద మిగిలేస్తాను, నా మీద చేస్తావురా? తొక్కురా నా పొల్ల. అన్నకెదురు చెప్తావారా బిడ్డ? మళ్ళీ రావా మాకు దొరకవా? అన్నకెదురు చెప్పేటోను ఆయన వర నువ్వు, వాడు దొరకడారా? సరే అన్న చెప్తాం బా. అమ్మా అరే మరి నన్నే కొడతారా? నా పిల్ల కావాలంటే మరి నన్నే కొడతారా? చెప్తున్నావా రౌడీ రమ్మంటే చెప్తున్నావా? మా నీ పరువు కోసం నిన్నే ఉంటిచ్చిండ్రా, ఇప్పటికైనా మారరా. అరే వాడిని మాత్రం విడిచిపెట్టరా. మళ్ళీ ఎందుకు రా మా చూడు, ఇప్పటికైనా మారి మేము మాట్లాడున్నా చూడరా. అమ్మని పెళ్లి చేసుకోరా, అమ్మ ఎంత బాధపడతారా నీకోసం, అర్థం చేసుకోరా వాళ్ళ. కరెక్టేరా, నా పొల్లైతే పోవాలరా. అరే నువ్వు పొల్ల అంటావు, అది మీ ఇంటికి వచ్చి ఏమని చెప్పిందిరా అవ్వను. ఇప్పటికైనా మారరా, అమ్మ ఎంత బాధపడతారు తెలుసా నీకోసం, అది నువ్వేమో వాళ్ళు అర్థం చేసుకున్నావు. అది మనం ప్రేమించేవాడుకున్నాం, మనల్ని ప్రేమించేవాడు దొరుకుతుందా? నీకు ఆమె దొరికింది, అది అనిస్తాం పోయి పెళ్లి చేసుకోరా, మంచిగా ఉంటుంది కదా నీ జీవితం, అమ్మ సంతోషంగా ఉంటారా. అది ఇప్పటికైనా చెప్పయిందా? నువ్వు మహిళలే కాదురా, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటాయి రా. అరే మా మరదలు గంత ఇట్లా నేను మళ్ళీ ఒప్పుకుంటుందా రా పెళ్ళికి? అది ఒక్కసారి పోయి మాట్లాడాం నేను బారా, నేను అడగలేను రా. చూడలే ఇంత మంచి అమ్మాయిని వాడు కాదంటే ఏం చేద్దాం? ఏం చేసేదయ్యా, ఈ పాటికి ఏం లేదు, ఇదంతా కలకల్లా ఆడుతుండే. ఏమైంది బిడ్డ అట్లా చిన్నపోయి ఉన్నావు? ఏమైంది? ముఖం అంతా అట్లా చిన్న పోయినట్టున్నది. ఏందయ్యా వీరికి ఏమైంది? ఏమైంది బిడ్డ? అమ్మ నన్ను క్షమించదమ్మా. ఏమైంది? బాబు నాకు తెలిసి తెలియక ఏదో నేను హరీష్ భాయ్ గారు మాట్లాడుకొని వాళ్ళ సాయంత్రం తీరుకుంటా నేను మిమ్మల్ని ఆరాన్ని మాట్లాడినా బాబు. నువ్వు మంచోడే మంచోడే, మిమ్మల్ని తిట్టినా కొట్టినా నన్ను క్షమించు బాబు, క్షమించమ్మా. బిడ్డ నువ్వు చెడ్డోని కాదురా, చెడు దారిలో పోయి మళ్ళీ మంచి దారిలోకి వచ్చినావు, మాకు అదే సంతోషం. నువ్వు బాధపడక కొడుక, ఏదైనా కొడుకు తప్పు చేస్తే తల్లి కడుపులో దాచుకుంటుంది ఏదైనా. నువ్వు మారినావు, అది చాలు. ఇప్పటి నుంచి మీరు చెప్పింది వింటా బాబు, నేను వింటావు కదా. వింటావు. మా చిట్టిని చేసుకుంటావా? చేసుకుంటావు. చిట్టి ఎట్రా చూడమ్మా, మారిపోయి వచ్చాడు. ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకో అమ్మా, మొత్తం చూడు ఎట్లా అయిపోయింది. నేను చేసుకోను మావయ్య, వేరే అమ్మాయిని పెట్టుకొని నన్ను చేసుకొని అన్నాడు కదా, నేను చేసుకోను. గట్లా అనకు బిడ్డ, వాడు మారి నిన్ను చేసుకుంటా అంటాడు. చేసుకో బిడ్డ, చేసుకో చేసుకో చేసుకో.
నేను కూడా భావం చేసుకుందామని వచ్చిన కానీ అట్లా మాట్లాడేసరికి నాకు మంచిగా అనిపించలేదు. అవన్నీ మనసులో పెట్టుకోకు బిడ్డ. నాకు కూడా అంటే ఇష్టమేనే, కాకపోతే మధ్యలో దాని మాయలో పడి నేను ఏదో మిమ్మల్ని అందరికీ బాధ పెట్టిన, అమ్మ బాబుని బాధ పెట్టినా, నేను బాధ పెట్టాను సారీనే. నువ్వు నాకు ఇష్టమే, కాకపోతే ఏదో అట్లా సరిపోయింది. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకమ్మా. ఇప్పుడు బాగా సంతోషంగా ఉండండి. మీరు పోయి అక్కడ కూర్చోండి. అమ్మా చూడదు వాళ్ళంతా చూడముచ్చటగా ఉన్నది. ఇదే నాకు కావాల్సింది. అవునయ్యా, వాళ్ళ గడ్డం చూస్తే తిట్టే దాస్తుంది. ఇది చాలే మాకు, ఇంతకంటే మించింది ఏం లేదు. అన్ని బాధలు మర్చిపోతాం. ఇదే నాకు కావాల్సింది. ఓ మంచి రోజు చూసి ఇక మన ఇద్దరికి పెళ్లి చేస్తే మన బాధ పోతుంది. మీ చెల్లెని పిలిపి ఇక పిలిపిస్తాను. సరే చెల్లెని బాగుంటుంది. చిట్టి ఇది హ్యాపీనా కాదు, మాకు కావాల్సింది కూడా ఇది చాలయ్యా. మనం సంతోషం, ఇక బాధలన్నీ మర్చిపోతాం. చాలా ఆనందంగా ఉంది బిడ్డని